మనసు మనసు కలయికలు ఉదయించకాగదు అనురాగం. అనురాగపు అర్పణలు చలించక మానదు త్యాగం. ప్రేమ చెరిగినా మనసు చెదిరినా ఆగదు త్యాగాభిషేకం. గెలుపు ఓడినా ఓటమి గెలిచినా ఆగదు ప్రేమాభిషేకం. ఆగదు ప్రేమాభిషేకం. ప్రముఖ దర్శకులు దర్శకరత్న దాసరి నారాయణరావు ఈ సాయంత్రం 7 గంటలకు కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. 5 నెలల క్రితం కూడా ఆయన ఇలాగే అనారోగ్యంతో బాధపడుతూ మృత్యువును జయించి ఆరోగ్యంగా ఆయన ఇంటికి తిరిగి వెళ్లారు. ఇక ఆయన ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా ఉండదు, ఇక ఆయన చాలా హెల్దీగా ఉంటారు అని అందరూ అనుకున్నారు. కానీ మళ్ళీ ఆయనకు అనారోగ్యం తిరగబెట్టింది. ఒక వారం రోజుల క్రితం ఆయన మళ్ళీ కిమ్స్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఇక 17వ తేదీన ఆయనకు మరొకసారి సర్జరీ నిర్వహించారు. ఆ సర్జరీ తర్వాత ఆయన పరిస్థితి మరింతగా క్షీణించడం మొదలుపెట్టింది. డయాలిసిస్ కూడా నిర్వహించారు డాక్టర్లు. కృత్రిమ శ్వాస అందిస్తూ వచ్చారు. ఆయన్ను ఎలాగైనా బతికించాలి అని చివరి వరకు కూడా ప్రయత్నం చేశారు. కానీ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఆయన ఇవాళ సాయంత్రం 7 గంటలకు తుది శ్వాస విడిచారు. కొద్దిసేపటి క్రితమే దాసరి నారాయణరావు మృతదేహం కిమ్స్ ఆసుపత్రి నుంచి అంబులెన్స్లో ఆయన స్వగృహం జూబ్లీహిల్స్లోని స్వగృహానికి తరలించడం ఇంతకుముందే మనం దృశ్యాల్లో చూసాము. ఇక రేపు దర్శకులు దాసరి నారాయణరావు అంత్యక్రియలు జరుగుతాయి.